మనం చూస్తున్నాం ఈ క్షణానికి ఉన్నటువంటి పెద్ద బ్రేకింగ్ ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై హత్యా యత్నానికి పాల్పడినటువంటి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ విధంగా పథకం పన్నారు అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నాతో పాటు విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, సంఘటన జరిగిన రోజు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ రోజు అక్కడ నుంచి రిపోర్టింగ్ చేస్తూ వచ్చారు. ఈ కేసును చాలా దగ్గర నుంచి ట్రాక్ చేస్తున్నారు. సతీష్, వేముల సతీష్ అనేటువంటి ఒక వ్యక్తిని 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వెనకాల ఏటు ఉన్నాడు, అతని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాల్సి ఉంది అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి మాట. నేపథ్యం ఏంటిది? వీళ్ళంతా ఎవరు? ఈ అరెస్టు తర్వాత ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది? సతీష్, ఇస్మాయిల్, అంతా అనుమానిస్తున్నట్టుగానే జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలన్న ఒక లక్ష్యంగానే ఆ రోజు ఘటన విజయవాడ నగరంలో జరిగిందన్న అంశం ఈరోజు పోలీసులు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్తో స్పష్టమైంది. A1గా అరెస్ట్ అయినటువంటి వేముల సతీష్, అతని నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అన్ని వేళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల వైపే చూపిస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వేముల సతీష్ జరిగినటువంటి సంఘటన ఆ రోజు జరిగిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నుండి వచ్చినటువంటి రియాక్షన్స్ కానీ ఈరోజు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ కానీ ఇందులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. ఇది ఒక పక్కా ప్రణాళికతో, ఒక పథక రచన ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలన్న ఒక లక్ష్యంతోనే, ఆ టార్గెట్తోనే ఈ దాడికి పాల్పడ్డారన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇందులో ఒక పదునైనటువంటి రాయిని ఉపయోగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఎక్కడైతే డాబా కొట్ల సెంటర్ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉందో ఆ డాబా కొట్ల సెంటర్ దగ్గర ఒక చీకటి ఉండేటువంటి ప్రాంతం దగ్గర ట్రాన్స్ఫార్మర్కి దగ్గరలో అయితే ఖచ్చితంగా అటు ఆ బస్సు మీద నుండి ప్రయాణించేటప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం పవర్ కట్ చేస్తారు. కాబట్టి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ముందస్తు ఆ ప్రణాళికతోనే ఒక పక్కా ప్రొఫెషనల్ ప్లాన్ వేసినట్టుగానే వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేసినట్టయితే స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు చేశారు, ఎవరు చేశారు అన్న ప్రశ్నలకు సమాధానం వెతికేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులకి అనేక అంశాలు ఇందులో నిర్ఘాంతపోయేటువంటి అంశాలు కనిపిస్తున్నట్టు పరిస్థితి. A1 సతీష్ 19 ఏళ్ల యువకుడు ఈ హత్యాయత్నానికి పాల్పడడానికి కారణం అతను వెనుకున్నటువంటి ప్రేరేపిత వ్యక్తులు, శక్తులే కారణం అన్న అంశం అయితే చాలా స్పష్టంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వేముల సతీష్కి సంబంధించి A1గా పెట్టేటప్పుడు సుమారుగా 12 మంది సాక్షుల్ని విచారించిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు, ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాత, సేకరించిన తర్వాత మాత్రమే ఈరోజు పోలీసులు నేరుగా కోర్టులో A1 వేముల సతీష్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇందులో A1 ఈ రిమాండ్ రిపోర్ట్లో ఒక కీలకమైనటువంటి అంశం A2గా ఉన్నటువంటి వ్యక్తి ప్రేరేపించడం వల్లనే A1గా ఉన్నటువంటి వేముల సతీష్ ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అంశాన్ని చాలా స్పష్టంగా పోలీసు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. A2 ఎవరనేది, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ముందుగా వేముల సతీష్తో పాటు కొంతమంది స్నేహితుల్ని తీసుకొచ్చి పోలీసులు విచారించిన తర్వాత వేముల సతీషే ప్రత్యక్షంగా ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ అంశాన్ని నిర్ధారించుకున్న తర్వాత మిగిలినటువంటి అందరినీ విచారించేటప్పుడు వేముల సతీష్ ఇచ్చినటువంటి సమాచారం కానీ, వేముల సతీష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దీని ఆధారంగా దుర్గారావు అనే వ్యక్తిని కూడా తీసుకొని వచ్చే పోలీసులు చాలా మందిని, సుమారుగా 60 మందిని విచారించారు. 60 మందిలో దుర్గారావు అనే వ్యక్తి ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు వేముల సతీష్ ఆ దుర్గారావు పేరు చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నారు. అయితే అతను A2గా దుర్గారావు ఉన్నారు, ఇంకెవరున్నారు అనే అంశాన్ని ఇంకా పోలీసులు రివీల్ చేయడం లేదు. దుర్గారావు చాలా సన్నిహితుడు ఎవరికనంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా ఉమాకి అత్యంత సన్నిహితుడు. బోండా ఉమా నిర్వహించే ప్రతి రాజకీయ కార్యకలాపాలను కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి. మరొక వైపు దుర్గారావుకి వేముల సతీష్కి కూడా సాన్నిహిత్యం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దుర్గారావు A2 లేకపోతే దీని వెనుకున్నట్టు, ఎందుకంటే బోండా ఉమా మొదటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ జరుగుతున్నటువంటి బస్సు యాత్ర పైన గురిపెట్టింది. విజయవాడ నగరంలో ఏ విధంగా బస్సు యాత్ర జరుగుతుందో చూస్తామని కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఆన్ రికార్డ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే బస్సు యాత్ర విజయవాడ చెప్పండి సతీష్, ఒక్కసారి నేను చాలా కీలకమైనటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. రిమాండ్ రిపోర్ట్లో పేరా నంబర్ 9 ఉంది. ఈ పేరా నంబర్ 9లో చాలా స్పష్టంగా A1 వాస్ కన్విన్స్డ్ విత్ ద ప్రపోజల్ ఆఫ్ his instigator and accepted the same and implemented his proposal with his attempt on 13/4/2024 at 8:04 p.m. by standing himself besides a group of public at Vivekananda School as AS Nagar. He picked up
picked up the sharp-edged cement concrete stone from his pocket, which was already picked up by him at the bridge, aimed the same and strongly thrown at temporal part of head of the Honorable CM AP Jagan, at an intention to cause a deadly shot against him to do away his life as per prior agreement of conspiracy. But luckily the Honorable CM of AP Sri Jagan Mohan Reddy was survived, as that sharp-edged cement concrete stone missed to hit sensitive temporal part. చాలా స్పష్టంగా ఒక అగ్రిమెంట్ జరిగింది, దాడి చేయాలి అనేటువంటిది ముందుగానే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ దాడి చేయాలి, ఏ విధంగా దాడి చేయాలి అనేటువంటి అగ్రిమెంట్ జరిగింది. అక్కడికి సింగ్ ఏఎస్ నగర్ ఏదైతే ఉందో సింగ్ నగర్ ప్రాంతానికి సంబంధించి అక్కడికి వచ్చేసి పూర్తిగా ఆయన ఆ స్టోన్ ఏదైతే ఉందో, ఆ రాళ్ళు అయితే ఉందో బ్రిడ్జ్ దగ్గర ఏరుకొని తన జేబులో పెట్టుకొని అక్కడికి వచ్చాడు. తన ఇన్స్టిగేటర్, తనని ఈ సంఘటన చేయాలని ఎవరైతే ప్రోద్బలానికి గురి చేశారో, ఎవరైతే మొత్తం పథకం వేశారో ఆ A2 చెప్పినట్టుగా షార్ప్గా దాడి చేశారు. అది టెంపోరల్ పార్ట్ కొంత మిస్ అయింది. ఒకవేళ కరెక్ట్గా ఏం గురి పెట్టి కొడితే ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉండేది అనేటువంటిది చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో 9వ పారాగ్రాఫ్లో రాస్తున్నారు. అంటే ఒక అగ్రిమెంట్ జరిగింది, ఒక పథకం ప్రకారం జరిగింది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.